హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే model.py. అలాగే ఈ వీడియోలో ఏం కవర్ చేస్తామంటే మనము మోడల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఓకే, అంటే మోడల్స్ అంటే మోడల్లో ఉన్న ఫీల్డ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి చూస్తాము. అలాగే మైగ్రేట్ ఎట్లా చేస్తాం, మైగ్రేషన్స్ ఎట్లా చేస్తాం, అలాగే యూజర్ని అడ్మిన్ పేజ్లో మనం యూజర్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియో స్టాటిక్ ఫైల్స్, దాని ప్రీవియస్ వీడియో సెట్టింగ్స్ .py అనే ఫైల్ కూడా అన్నీ కూడా మీరు చూస్తేనే ఇది అర్థమవుతుంది. సో నేను మన ఛానల్లో జాంగో ప్లేలిస్ట్ ఉంది చూడండి, జాంగో ఇన్ తెలుగు అనేసి. ఆ ప్లేలిస్ట్లో మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది జాంగో అనేది MVT ఆర్కిటెక్చర్తో ఉంటుంది కాబట్టి సో మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు అన్నీ కూడా లైన్గా చూసుకుంటూ రావాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ స్లైడ్ model.py అంటే ఏంటి. ఫస్ట్ model.py అంటే ఏం లేదు. సపోజ్ model.pyలో ఏం చేస్తామంటే ఫీల్డ్స్ రాస్తాం. ఫీల్డ్స్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఫీల్డ్ ఉంటుంది, డేట్ ఫీల్డ్ ఉంటుంది, ఇమేజ్ ఫీల్డ్ ఉంటుంది, అట్లా ఫైల్ ఫీల్డ్ ఉంటుంది. అట్లా ఫీల్డ్స్ రాసుకొని మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు సపోజ్ ఫైల్ ఫీల్డ్ అంటే ఫైల్ ఫీల్డ్ తీసుకొని ఫైల్స్ అనేది డేటాబేస్లోకి మనం సెండ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. అట్లా ఓకే, సెండ్ చేసుకోవచ్చు. అలాగే డేటాబేస్ నుంచి మనం గెట్ చేసుకోవచ్చు. సో మోడల్ డాట్ నుంచి ఏం చేస్తామంటే టోటల్ డేటాబేస్తో లింక్అప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్ ద ఎసెన్షియల్ ఫీల్డ్స్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ద డేటా యు ఆర్ స్టోరింగ్. ఓకే, నెక్స్ట్ జనరల్లీ ఈచ్ మోడల్ మ్యాప్స్ టు ఏ సింగిల్ డేటాబేస్ టేబుల్. ఓకే, ప్రతి ఒక్క మోడల్ అనేది సింగిల్ డేటాబేస్ టేబుల్కి మ్యాప్స్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, సో ఇది model.pyకి. అయితే యూజర్ని క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే పైథాన్ manage.py క్రియేట్ సూపర్ యూజర్ అనేది మనం కమెంట్ ప్రాంప్ట్లో క్లిక్ చేస్తే మనకి క్రియేట్ సూపర్ యూజర్ అవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను అంతా కూడా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సూపర్ యూజర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనము మోడల్లోని మనం అవి ఏంటి ఫీల్డ్స్ అనేది రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, పైథాన్ manage.py క్రియేట్ సూపర్ యూజర్ ఉంది కదా. ఇక్కడ చూడండి, క్రియేట్ సూపర్ యూజర్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు అడుగుతుంది, అది సూపర్ యూజర్ క్రియేట్ చేయడానికి ఏమేమి కావాలో అడుగుతుంది. నేను అవి ఇచ్చేస్తే నాకు యూజర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం అడుగుతుందో. ఇప్పుడు మనం చూసినట్లయితే లోడ్ అవుతుంది. సో ఇప్పుడు అడిగినాక మనం ఏం చేస్తామంటే మనం యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అయితే అడిగింది. నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తానంటే కిరణ్ 123 అని యూజర్ నేమ్ ఇచ్చాను. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 2 3 4 5. ఓకే, 5 అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తాను. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయమని అడుగుతుంది. 1 2 3 4 5. ఓకే, ఇచ్చాను. ఇప్పుడు ఏమంటుంది, దిస్ పాస్వర్డ్ ఇస్ టూ షార్ట్, ఇట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉంటుంది. నో ప్రాబ్లం, ఇది మన లోకల్ హోస్ట్ కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఎస్ అని ఇస్తాను, వై అంటే ఎస్ అని. ఓకే, సో ఇప్పుడు నాకేమవుతుందంటే సూపర్ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, సర్వర్ రన్ చేసి ఎక్కడ నాకు క్రియేట్ అయిందో మీకు చూపిస్తాను. ఓకే, రన్ సర్వర్ కింద ఇక్కడ ఏం చేస్తానంటే క్లిక్ చేస్తే నాకు సర్వర్ అనేది రన్ అయ్యి మనకి ఏమవుతుంది, మనం లోకల్ హోస్ట్ ఒక అడ్రస్ ఇస్తారు వాళ్ళు. ఓకే, మన లోకల్ హోస్ట్లో అడ్రస్ ఇస్తారు కదా. ఇక్కడ చూడండి అడ్రస్ అయితే ఇచ్చారు. అడ్రస్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తాను, నేను కాపీ చేసుకుంటాను. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ బ్రౌజర్లో పేస్ట్ చేస్తాను. బ్రౌజర్లో పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్రీవియస్ పేజ్ అయితే మనం తీసుకునేది అయితే డిస్ప్లే అవుతుంది. ఇంతకుముందు స్టాటిక్ ఫైల్స్ అనేది తీసుకున్నాం కదా, స్టాటిక్ ఫైల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ మనది డిస్ప్లే కావాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా ఇచ్చి అడ్మిన్ అని ఇవ్వాలి. ఓకే, అడ్మిన్ అని ఇచ్చిన తర్వాత క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే అడ్మిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అడ్మిన్ పేజ్ ఓపెన్ తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్న క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, ఏం తీసుకున్నాం, యూజర్ నేమ్ అనేది కిరణ్ 123 అని తీసుకున్నాము. అలాగే పాస్వర్డ్ 1 2 3 4 5 అని తీసుకున్నాం కదా. సో అదైతే వస్తుంది, అది వచ్చినాక మీకు చూపిస్తాను. ఓకే, టైం తీసుకుంటుంది. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఒకసారి చేసి పెట్టాను కాబట్టి అది వస్తుంది. యాక్చువల్గా అయితే మనకి ఏమొస్తుందంటే ఇంతకుముందు కొత్త గ్రేడ్ అక్కడ లాగౌట్ చేస్తున్నాను. మనకి ఎలా వస్తుందంటే మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఎలా వస్తుందంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి అలా వస్తుంది. మీరు ఒకవేళ అక్కడ అడ్మిన్ ఇస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, మీకు ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంతకుముందు క్రియేట్ చేశాను నేను, అందుకే అలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ కిరణ్ 1 2 3 అనేది యూజర్ నేమ్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, పాస్వర్డ్ అనేది 1 2 3 4 5 కదా, 1 2 3 4 5. ఓకే, నేను లాగిన్ క్లిక్ చేస్తే నాకు ఇంతకుముందు మనం క్రియేట్ సూపర్ యూజర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. చూడండి మనకి ఇది కిరణ్ 123 అనే యూజర్ నేమ్తో మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ఈ యూజర్ యూజ్ చేసుకుంటాను. ఒకవేళ యూజర్స్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ యూజర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి యూజర్స్ చూపిస్తుంది. ఓకే, ఆల్రెడీ కిరణ్ అని ఒకటి ఉంది కాబట్టి నేను దాన్ని డెలీట్ చేస్తాను. అందుకే అది ఇంతకుముందుకు లాగిన్ అయ్యి ఉంది. ఓకే, దాన్ని డెలీట్ చేసినట్లయితే దాన్ని డెలీట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ
ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ డిలీట్ యూజర్స్ అని కొట్టిస్తే డిలీట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, డిలీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది ఏంటంటే కిరణ్ 1 2 3 అనే ఒకటి మాత్రమే ఉంది. ఓకే, యాక్టివ్ లేదు, ఒకటే మాత్రమే ఉంది. సో ఇది యూజర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, సూపర్ యూజర్. ఓకే, ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఇలా క్రియేట్ చేసుకోవాలి. మనం ఎంతో క్రియేట్ చేసుకున్నాం, పైథాన్ manage.py క్రియేట్ సూపర్ యూజర్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఇచ్చేసినాం, లేకపోతే యూజర్ నేమ్ ఇచ్చేసినాం, లేకపోతే పాస్వర్డ్ ఇస్తాం. ఓకే, ఈ త్రీ ఇచ్చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే అది మనకి క్రియేట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ అడ్మిన్ అని ఇచ్చేస్తున్నాం. అడ్మిన్ అని ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేసామంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మనకి లాగిన్ అయితే వాళ్ళు ఇక్కడ చూపించారు. ఓకే, లాగిన్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇంతవరకు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏం ఫీల్డ్స్ క్రియేట్ అవ్వలేదు. ఓకే, ఫీల్డ్స్ ఏం క్రియేట్ అవ్వలేదు. ఫీల్డ్స్ నేను ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తాను ఎట్లా క్రియేట్ చేయాలో. ఓకే, సో ఈ వీడియోలో నేను చెప్తానని చెప్పాను, యూజర్ని క్రియేట్ చేసుకుంటా అని చెప్పాను కదా. యూజర్ని క్రియేట్ చేసాం, ఒకటైతే టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏం చేద్దామంటే మోడల్స్లో ఎట్లా కోడ్ రాయాలి. ఓకే, మోడల్స్కి డేటాబేస్కి ఎట్లా లింకప్ కూడా చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు మోడల్స్ ఎక్కడ ఉంటాయి, మోడల్స్ ఎప్పుడైనా సరే కూడా యాప్లో ఉంటాయి. ఇక్కడ మనకు డెమో యాప్ అనేది ఉంది కదా, దానిలో models.py ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. దీన్ని క్లిక్ చేస్తే మనకి మోడల్స్ అనేది ఓపెన్ అయింది. మోడల్స్ అనేది ఓపెన్ అయినప్పుడే మనకి ఆల్రెడీ వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారు ఇక్కడ ఫ్రమ్ django.dp అంటే డేటాబేస్ ఇంపోర్ట్ మోడల్స్. ఓకే, ఇది ఇచ్చారు. సో నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బ్లాగ్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, బ్లాగ్ రాద్దాం అనుకుంటున్నాను. బ్లాగ్ రాయడానికి నాకేమవుతుందంటే టైం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి నేను మీకు పైథాన్ తెలిసింది కాబట్టి పైథాన్లో మీరు చూసినట్లయితే ఫ్రమ్ డేట్ టైమ్ మన మాడ్యూల్ ఉంటుంది కదా, డేట్ టైం మాడ్యూల్లో మనము డేట్ టైం అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది కదా. అయితే ఇంపోర్టు డేట్ టైం అనేది ఇక్కడ తీసుకుంటాను. ఓకే, డేట్ టైం అనేది ఇక్కడ తీసుకుంటాను. సో డేట్ టైం తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫీల్డ్స్ రాయాలంటే ఎట్లా రాస్తాము, క్లాస్లో రాయాలి. ఓకే, క్లాస్లో రాయాలంటే ఇక్కడ ఏం చేస్తాను, క్లాస్. నేను ఏం రాయాలనుకుంటున్నాను, బ్లాగ్ రాయాలనుకుంటున్నాను కాబట్టి బ్లాగ్. నెక్స్ట్ ఏం చేస్తానంటే దీనిలో models.model అనేది ఒకటి పాస్ చేయాలి. ఓకే, models.model. ఒకటి మీరు గమనించినట్లయితే ఇక్కడ స్మాల్ లెటర్ ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఓకే, లేకపోతే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే, అయితే ఇట్లా బ్లాగ్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం. క్లాస్ నేమ్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మోడల్ క్రియేట్ అంటే ఇప్పుడు నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది, బ్లాగ్లో టైటిల్ ఉంటుంది. ఓకే, టైటిల్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే టైటిల్ ఈక్వల్ టు models డాట్ టైటిల్ ఎట్లా తీసుకుంటామంటే నేను టైటిల్ ఫీల్డ్ తీసుకుంటాను అనుకోండి. క్యారెక్టర్స్ ఉంటాయి కదా, క్యారెక్టర్ ఫీల్డ్లో నేను తీసుకుంటాను కాబట్టి ఇక్కడ ఫీల్డ్ అని మనకు చూసింది చూడండి. ఫీల్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫీల్డ్లోకి ఎంత సైజ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను, అంటే టైటిల్ ఇంతే సైజులో ఉండాలని అనుకుంటే మనం ఎట్లా తీసుకుంటామంటే ఇక్కడ మ్యాక్స్ లెంత్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా యూజ్ చేసుకొని మనం లెంత్ అనేది పాస్ చేయొచ్చు. ఓకే, మ్యాక్స్ లెంత్ ఇక్కడ మ్యాక్స్ లెంత్ అని ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే మ్యాక్స్ లెంత్ 100 క్యారెక్టర్స్ అనేది దాటొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను టెంప్లెట్కి. ఓకే, అంటే ఇప్పుడు మన ఇక్కడ టైటిల్కి. ఓకే, ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకి టైటిల్ తర్వాత ఏమొస్తుంది, బ్లాగ్లో ఇమేజ్ అనేది వస్తుంది. ఓకే, ఇమేజ్ రావాలని కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇమేజ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, అక్కడ ఇమేజ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ models.models ఇమేజ్ ఫీల్డ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇమేజ్ ఫీల్డ్ ఉంటుంది. ఇమేజ్ ఫీల్డ్ కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇమేజ్ అని ఇచ్చాను కదా. సో ఇమేజ్ ఫీల్డ్ అనేది ఇది క్లిక్ చేస్తే నాకు ఏమవుతుందంటే టోటల్గా అది ప్రీడిఫైన్డ్గా వస్తుంది. ఓకే, ప్రీడిఫైన్డ్గా వస్తుంది. అదంతా అవసరం లేదు మనకి, ప్రీడిఫైన్ లేదు ఉంటే అది వస్తుంది. సో అదంతా అవసరం లేదు. ఇక్కడ ఇమేజ్ ఫీల్డ్ అనేది తీసుకొని క్యాపిటల్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇమేజ్ ఫీల్డ్ తీసుకొని ఇక్కడ ఫంక్షన్ ఓపెన్ చేసుకొని ఫంక్షన్లో కూడా ఏం పాస్ చేస్తామంటే అప్లోడెడ్ టు ఎక్కడ అప్లోడ్ చేయాలి మన ఇమేజెస్ అంటే ఏ ఫోల్డర్లో అప్లోడ్ చేయాలి అంటే స్టాటిక్ ఫైల్స్ మనం అంతా కూడా స్టాటిక్ ఫోల్డర్లో చేసినాం. ఓకే, నెక్స్ట్ మీడియా ఫైల్స్ మీడియా దానిలో చేస్తున్నాం కదా. మీడియా దానిలో ఇక్కడ అప్లోడెడ్ టు అన్నప్పుడు అదేమవుతుందంటే మీడియా ఫైల్స్ అంతా కూడా వచ్చేసి ఇమేజ్ లోపల ఇప్పుడు మీడియా లోపల ఇమేజెస్ క్రియేట్ అవుతుంది. అందుకోసం ఇక్కడ ఏం చేస్తానంటే అప్లోడెడ్ టు. ఓకే, అప్లోడెడ్ టు ఎక్కడ అప్లోడ్ కావాలని చెప్తున్నాను అంటే ఇమేజెస్. ఒకవేళ ఇమేజెస్ అనే ఫోల్డర్ లేకున్నా కూడా మనకి ఏమవుతుందంటే క్రియేట్ అవుతుంది, ఇది డిఫాల్ట్లో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇమేజెస్ అని తీసుకొని ఇక్కడ నేను ఇస్తాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇమేజ్ అనేది తీసుకున్నాం. బ్లాగ్లో ఇప్పుడు టైటిల్ తీసుకున్నాము, ఇమేజెస్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, ఇంతవరకు అయితే నెక్స్ట్ మనకి ఏముంటుందంటే లిటిల్ బిట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, డిస్క్రిప్షన్ కొద్దిగా చూపిస్తారు కదా మనం బ్లాగ్ క్లిక్ చేయకముందు. ఆ డిస్క్రిప్షన్ రాయడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, టెక్స్ట్ ఫీల్డ్లో ఉంటుంది కదా. models డాట్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది కదా. టెక్స్ట్ ఫీల్డ్ అనేది నేను తీసుకుంటాను. ఇక్కడ తీసుకొని
ఇక్కడ ఇది ఒక ఓన్లీ ఫంక్షన్గా పంపించేస్తున్నాం. టెక్స్ట్ ఫీల్డ్ మోడల్స్లోని ఇవి ఎంత ఈ ఫీల్డ్స్ అనేది ఫంక్షన్స్. ఇక్కడ చూడండి, ఇది క్యారీ ఫీల్డ్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ ఫీల్డ్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ టైం వచ్చింది, మనకి ఇది ఎర్రర్ వస్తుంది, చూసుకోవాలి. ఓకే, మోడల్స్ డాట్ ఇమేజ్ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇది. ఓకే, ఇది అలా తీసుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నెక్స్ట్ ఎవరు రాశారు అని. ఓకే, ఇది ఎవరు రాశారు, ఈ బ్లాగ్ ఎవరు రాశారో వాళ్ళ నేమ్ ఉండాలి కదా. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఆథర్ అని రాస్తాను. ఓకే, ఆథర్ అని రాసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆథర్ నేమ్ అనేది మోడల్స్ డాట్ యాస్టీస్గా ఇది కాపీ పేస్ట్ చేసుకుందాం. ఎందుకంటే క్యారీ ఫీల్డ్ తీసుకుంటున్నాం కదా. సో ఇది కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆథర్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. ఆథర్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏం చేద్దామంటే ఎప్పుడు క్రియేట్ చేసిండు బ్లాగ్ అంటే క్రియేటెడ్ ఎట్ అనుకొని, సపోజ్ ఒక వేరియబుల్ తీసుకుంటే క్రియేటెడ్ ఎట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నట్లయితే మనము ఇక్కడ ఎట్ అని ఒక వేరియబుల్ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా డేట్ టైం ఫీల్డ్ అనేది పంపించాలి. అది ఎట్లా ఉంటుందంటే మోడల్స్ డాట్ ఇక్కడ ఏముంటుందంటే డేట్. ఓకే, డేట్ టైం ఫీల్డ్ ఇక్కడ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి అది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, డిఫాల్ట్గా ఏం పంపిస్తామంటే డిఫాల్ట్గా ఇంతకుముందుకు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, పైన ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా డేట్ టైం అని, అది ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, ఎట్లా పాస్ చేస్తామంటే డేట్ టైం డాట్ నౌ అనేది పాస్ చేయాలి. ఓకే, డేట్ టైం డాట్ నౌ అంటే ఇప్పుడు డేట్ టైం ఎంత అవుతుంది. ఓకే, డేట్ టైం అనేది ఎంత అవుతుంది అనేసి ఇక్కడ పాస్ చేయాలి. ఏదైతే పాస్ చేసిన తర్వాత ఇవి ఫీల్డ్స్ తీసుకున్నట్లు. ఓకే, ఇవి ఫీల్డ్స్ తీసుకున్నట్లు. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఇక్కడ దీని లోపల ఫంక్షన్ ఎట్లా రాస్తాను అంటే డెఫ్. ఇది ఎందుకోసం అంటే నేను మీకు అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పిన అర్థం కాదు, ఎందుకంటే మీకు అది ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుంది ఎందుకు తీసుకుంటామంటే. సపోజ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రాసినప్పుడు మనము ఆ బ్లాక్స్ అనేది దేంతో ఏ పేరు మీద డిస్ప్లే అవ్వాలి. సపోజ్ ఇమేజ్ నుంచి డిస్ప్లే అవ్వాలా, లేకపోతే డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనకి చూపించాలా, ఎలా చూపించాలో ఎక్కడ చూపిస్తాను మీకు ప్రాక్టికల్ ఎలా ఉంటుందో, ఇది ఎలా చూపిస్తుంది అంటే. నేను సపోజ్ అయితే ఇక్కడ ఏం చేసుకుంటానంటే నాకు టైటిల్ ద్వారానే చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను ఇక్కడ కోడ్. ఓకే, టైటిల్ ద్వారానే రావాలని నేను ఇట్లా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంతవరకు ఏమవుతుంది, మనకి బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవడం. మనం ఇక్కడ ఏం చేసాము, మోడల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, మోడల్స్లో నుంచి మనకి బ్లాగ్కి సంబంధించిన మనకి ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. టైటిల్ ఫీల్డ్, ఇమేజ్ ఫీల్డ్, ఓకే, డిస్క్రిప్షన్కి ఫీల్డ్, ఆథర్ ఫీల్డ్, క్రియేటెడ్ ఎట్, ఇవంతా కూడా టైటిల్కి అనేది క్యార్ ఫీల్డ్, ఇమేజ్కి అనేది ఇమేజ్ ఫీల్డ్, డిస్క్రిప్షన్కి అనేది టెక్స్ట్ ఫీల్డ్, ఆథర్కి అనేది ఇక్కడ చూసినట్లయితే ఆథర్కి అనేది ఏముందంటే క్యార్ ఫీల్డ్, నెక్స్ట్ క్రియేటెడ్ ఎట్ డేట్ టైం ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. ఈ టైటిల్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ మనము బ్లాగ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఆ టైటిల్ బేస్ చూసుకొని మనకి అక్కడ డిస్ప్లే అవ్వాలి. అట్లా అంటే ఇప్పుడు టైటిల్సే కనిపిస్తాయి. ఒకవేళ టైటిల్ క్లిక్ చేస్తే టోటల్గా ఉన్న ఇంటర్నల్లో ఉన్నది మొత్తం కనిపిస్తుంది. సో అలా టైటిల్ తీసుకుంటే టైటిల్ కనిపిస్తుంది, ఒకవేళ ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం టైటిల్ అయితే తీసుకుంటున్నాం. ఇంతవరకు ఏంటంటే ఇది మోడల్ డాట్ పీవై గురించి చెప్తా అని చెప్పాను కదా. మోడల్ డాట్ పీవై అంతా కూడా ఇది. ఓకే, మోడల్ డాట్ పీవై అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మోడల్ని అడ్మిన్లోకి వెళ్ళేసి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్టర్ ఎట్లా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. రిజిస్టర్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి అడ్మిన్ డాట్ పీవై ఉంది కదా, అడ్మిన్ డాట్ పీవై ఇంతకుముందుకు మనం అడ్మిన్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో అక్కడ మనం రిజిస్టర్ చేయాలి. ఎట్లా రిజిస్టర్ చేస్తామంటే ఇక్కడ ఫ్రమ్ డాట్ మోడల్స్ ఎందుకంటే ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న మోడల్స్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంతకుముందుకు ఏ మోడల్ క్రియేట్ చేసుకున్నాం మనం, బ్లాగ్ మోడల్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, బ్లాగే క్రియేట్ చేసుకున్నాం ఇంతకుముందుకు. ఓకే, చూడండి ఇక్కడ మోడల్స్ డాట్ పీవై ఉంది కదా, ఇక్కడ బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం దాన్ని ఏం చేసినామంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిజిస్టర్ చేయాలి. అడ్మిన్ పేజ్కి రిజిస్టర్ చేయాలి, ఇది క్రియేట్ చేసుకున్నాము అని. ఓకే, ఎట్లా రిజిస్టర్ చేస్తామంటే అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత దాని లోపల ఏం పాస్ చేయాలంటే ఏం రిజిస్టర్ చేస్తున్నాం, బ్లాగ్ రిజిస్టర్ చేస్తున్నాం అందుకే బ్లాగ్. ఓకే, ఇంతవరకు అయితే రిజిస్టర్ అయితే అయిపోయింది కదా. సో మనము ఇప్పుడు ఒకసారి సర్వర్ అనేది బ్రేక్ చేద్దాం. సర్వర్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ బ్రేక్ క్రియేట్ చేసిన తర్వాత బ్రేక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే మరొకసారి సర్వర్ని రన్ చేద్దాం. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినాం కదా. సో మరొకసారి సర్వర్ని రన్ చేసి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకేమైంది, టోటల్గా మనకి ఏమైందంటే
సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒకవేళ క్రియేట్ కాకుండా మనకి మన ఎర్రర్స్ వస్తే ఏం చేయాలంటే ఇంకోటి ఏముంటుందంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఏం చేస్తామంటే మేక్ మైగ్రేషన్స్. ఒకవేళ మనకి చూపించకపోతే మైగ్రేట్ అయితే చేయాలి. ఓకే, మేక్ మైగ్రేషన్స్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి అవి ఒకవేళ ఏమైనా ఉంటే మైగ్రేట్ అయిపోతాయి. ఓకే, నో చేంజెస్ డిటెక్టెడ్. ఒకవేళ మేక్ మైగ్రేషన్స్ చేసిన తర్వాత ఏమైనా ఉంటే మనం ఏం చేస్తామంటే మళ్ళీ మైగ్రేట్ అని అంటాం. ఓకే, ఇక్కడ మైగ్రేట్ అంటాం. మైగ్రేట్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మైగ్రేట్ అని తీసుకుంటాము. మైగ్రేట్ అని తీసుకుంటే మనకి ఏం అవ్వలేదు అని చెప్తుంది. ఓకే, ఒకవేళ ఉంటే ఏమవుతుందంటే చేంజెస్ ఉంటే అది మైగ్రేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ యాస్టీస్గా పైథాన్ మేనేజ్ డాట్ పీవై రన్ సర్వర్ అనేది క్లిక్ చేశాను. మనకి సర్వర్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇది కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళి ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది తీసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా చూపిస్తాను ఇది. ఓకే, ఇది పేస్ట్ చేసి రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్మిన్ అని ఇప్పుడు చూపిస్తాను. అడ్మిన్ అని ఎట్లా వస్తుందో, అడ్మిన్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే అదే వస్తుంది. ఓకే, లాగిన్ కాకుండా ఉంటే మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి బ్లాక్స్ అని ఒకటి క్రియేట్ అయిపోయింది చూడండి డిఫాల్ట్గా. సో ఇక్కడ డెమో యాప్ అనే దాంట్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ బ్లాక్స్ అనేది ఒకటి క్రియేట్ అయింది. బ్లాక్స్ అనేది ఎందుకు క్రియేట్ అయిందంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనం ఏం చేసాము, ఇక్కడ బ్లాగ్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో models.py అనేది ఇక్కడ క్రియేట్ చేసుకొని అడ్మిన్ పేజ్లో మనం రిజిస్టర్ చేసినందువలన మనకి ఏమవుతుంది, ఇక్కడ బ్లాగ్స్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తాను, నేను బ్లాగ్స్ ఇప్పుడు ఇంతకుముందుకు నేను చూపించినప్పుడు మీకు ఎక్కడ ఉన్నది, ఇక్కడ యూజర్స్ ఒకటే ఉన్నది. యూజర్స్ అనేది ఏమున్నది, కిరణ్ 123 అనేది ఉంది కదా. ఇప్పుడు నేను బ్లాగ్స్ ఓపెన్ చేస్తాను. బ్లాగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఏం కావాలంటే నేను ఇక్కడ బ్లాగ్స్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. ఏం బ్లాగ్స్ లేవు కదా. ఇప్పుడు నేను యాడ్ అని కనుక క్లిక్ చేస్తే బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్ జాంగో యాప్ అని ఉంది కదా, అది నేను టైటిల్ నేమ్ ఇచ్చుకున్నాను. టైటిల్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ అనేది సెండ్ చేస్తున్నాను. ఓకే, ఇమేజ్ ఎందుకంటే బ్లాగ్ మనకి ఇమేజ్ వస్తుంది కదా, ఇమేజ్ కోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే హాయ్ దిస్ ఈజ్ కిరణ్. ఓకే, నేను డిస్క్రిప్షన్ ఏదైనా రాస్తున్నాను. రాసిన తర్వాత ఒకవేళ ఎక్కువ ప్యాసేజ్ రాయాలంటే ఏం చేస్తామంటే సపోజ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి జాంగో వికీకి వెళ్ళేస్తాను అనుకోండి, అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంత రాయకుండా. ఓకే, వికీకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకు వస్తుంది కదా డేటా, ఆ డేటాని తీసుకొచ్చేసి నేను అక్కడ పేస్ట్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను సపోజ్ నేను ఈ డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఇది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ యాస్టీస్గా పేస్ట్ చేస్తాను. ఇదంతా ఏంటి డిస్క్రిప్షన్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ఆథర్ ఏంటంటే కిరణ్ అనేది ఉంటుంది కాబట్టి కిరణ్ అని తీసుకుంటాను. ఇక్కడ డిఫాల్ట్గా మనకి క్రియేటెడ్ అంటే ఇది తీసుకున్నాను. ఓఆర్ఎం అనేది ఎందుకు దీనిలో ఇంప్లిమెంట్ అయినందుకు ఎందుకు మనకి ఇంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఓఆర్ఎం ఏం చేస్తుంది, మనం ఏం చేసాము, ఇక్కడ ఫీల్డ్స్ అనేది తీసుకున్నాం అంతే. టైటిల్ అనే ఫీల్డ్, ఇమేజ్ అనే ఫీల్డ్, డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్, మనం ఓన్లీ ఫీల్డ్స్ అనేది తీసుకుంటే అది మనకి ఇక్కడ టెక్స్ట్ ఏరియా రావడం కోసం ఇక్కడ చూడండి అంటే ఫైల్స్ పంపించడం కోసం ఇదంతా కూడా డిఫాల్ట్గా సెట్ చేసేసింది. ఓకే, సో డిఫాల్ట్గా ఇట్లా సెట్ చేసినందువల్లనే మనకి ఇది చాలా పాపులర్ కావడానికి స్కోప్ ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి సేవ్ బటన్ కూడా అదే ఇచ్చేసింది. ఓకే, మనకు అడ్మిన్ పేజ్ అనేది ఇంతగానో మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్ జాంగో యాప్ అని వచ్చింది. సో ఇంతకుముందుకు మీకు చూపించాను కదా, అక్కడ సెల్ఫ్ డాట్ టైటిల్ ఎందుకు ఇచ్చిండ్రంటే ఇప్పుడు మీకు అవుట్పుట్లో చూస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్, ఇక్కడ మనకి పేరు రావడం కోసం ఇక్కడ వచ్చింది. ఒకవేళ అక్కడ వేరే చేంజ్ చేసి మనం ఇమేజ్ అన్నా లేకపోతే ఏదైనా ఇస్తే సో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది చేయడానికి సపోజ్ నేను ఇంకొక బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తాను, యాడ్ బ్లాగ్ అని క్లిక్ చేస్తాను. మళ్ళీ నాకు ఇంకొక బ్లాగ్ క్రియేట్ చేయడానికి ఇట్లా పాసిబుల్ ఉంటుంది. నేను ఇక్కడ హౌ టు క్రియేట్ డిజాంగో యాప్ ఉంది కదా, హౌ టు క్రియేట్ డిజాంగో ప్రాజెక్ట్ అని తీసుకుంటాను. ఒకవేళ ప్రాజెక్ట్ అని తీసుకుంటే ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత నేను చూసే ఫైల్ కూడా ఇప్పుడు కూడా ఒక ఫైల్ అనేది చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే బ్లాగ్లో టైటిల్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆథర్ ఉంటుంది, క్రియేటెడ్ టైం ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ యాస్టీస్గా ఇది కూడా ఇంతకుముందుకు తీసుకున్నది పేస్ట్ చేస్తాను కాపీ చేసి. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత ఆథర్ అనేది యాస్టీస్గా కిరణ్ అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇది డేట్ అనేది డిఫాల్ట్గా ఇప్పుడు క్రియేట్ చేసినాం కాబట్టి అప్పుడు వస్తుంది. దాని తర్వాత ఏం చేశానంటే ఇక్కడ నేను సేవ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు నాకేమైంది 2 బ్లాగ్స్ అనేవి క్రియేట్ అయిపోయి. ఓకే,
2 బ్లాక్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయాయి. అట్లా మనము మల్టిపుల్ బ్లాక్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇదంతా ఇక్కడ డేటాబేస్లో జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా డేటాబేస్లో జరుగుతుంది. ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే ఏం చేసినాము, క్రియేట్ సూపర్ యూజర్ అనేది క్లిక్ చేసి మనం యూజర్ అనేది క్రియేట్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ మన అడ్మిన్ పేజ్ ఓపెన్ చేసేసుకున్నాం. అడ్మిన్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి యూజర్ అనేది లాగిన్ అయిన తర్వాత మన మోడల్స్లోకి వెళ్ళేసి మోడల్లో ఫీల్డ్స్ రాసుకున్న తర్వాత ఏం చేసాం, ఇక్కడ మోడల్స్కి వచ్చి మనము మోడల్స్కి రావడానికి ఏం చేయాలంటే మైగ్రేట్ చేయాలి. ఓకే, మోడల్స్లో ఉన్న ఫీల్డ్స్ డేటాబేస్కి రావాలంటే మనం ఏం చేయాలి, మైగ్రేట్ చేయాలి. అయితే మనం అక్కడ మోడల్స్ తీసుకొని, అంటే ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ మోడల్స్ అనేది ఇక్కడ మోడల్స్ తీసుకొని ఈ మోడల్స్ అనేది అడ్మిన్స్కి లింకప్ చేసి, ఓకే, అడ్మిన్కి లింకప్ చేసినవి మనం మైగ్రేషన్ చేస్తేనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, మైగ్రేషన్ చేస్తేనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఏమన్నా ఎర్రర్ వస్తుంది, మనకి ఇక్కడ బ్లాగ్ అనేది ఫైండ్ అవ్వట్లేదు, టేబుల్ క్రియేట్ కావలేదు అని ఒక ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఆ ఎర్రర్ రాకూడదంటే ఏం చేయాలంటే ఫస్ట్ మేక్ మైగ్రేషన్స్ చేసి దాని తర్వాత మైగ్రేట్ చేయాలి. ఓకే, మేక్ మైగ్రేషన్స్ చేసిన తర్వాతనే మైగ్రేట్ చేయాలి. సో అలా చేసిన తర్వాత మనకి ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత మనం ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ యాడ్ బ్లాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి యాస్టీస్గా ఇట్లా మనకి అక్కడ క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్ అనేది మనకి ఓఆర్ఎం ఏం చేస్తుందంటే మనకి ఎఫెక్టివ్గా ఇట్లా మనకి యూజర్ ఫ్రెండ్లీ కోసము ఇట్లా క్రియేట్ చేసి పెడుతుంది. సో ఇట్లా క్రియేట్ చేసి పెట్టినాక మనం డేటా అనేది పాస్ చేసుకొని ఇక్కడ సేవ్ అని ఇచ్చేసుకుంటే మనకి ఏమవుతుందంటే బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో మనము బ్లాగ్స్ చూడాలంటే ఇక్కడ బ్లాగ్స్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు బ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది హౌ టు క్రియేట్ జాంగో ప్రాజెక్ట్, హౌ టు క్రియేట్ జాంగో యాప్ అనేది నేను 2 బ్లాగ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇది అంతా ఏంటంటే డేటాబేస్లో చేసినాం. ఇదంతా కూడా డేటాబేస్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో ఎట్లుంటుందంటే నేను ఇక్కడ డేటాబేస్లో తీసుకున్న డేటా అంతా కూడా టెంప్లెట్లో ఎట్లా డిస్ప్లే చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఓన్లీ ఒక డేటాబేస్లో ఉన్న డేటా మాత్రమే డేటాబేస్లో ఎట్లా పంపించినామో చూసాం కదా. ఈ డేటాబేస్ది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వ్యూస్ ఉంటుంది కదా, వ్యూస్ యూజ్ చేసుకొని టెంప్లెట్స్లోకి ఎట్లా పాస్ చేస్తామనేది చూద్దాం. ఓకే, వ్యూస్ యూజ్ చేసుకొని మనం ఎంవిటీ ఆర్కిటెక్చర్ తెలుసు కదా, ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఏముంటుంది, మోడల్స్, వ్యూ, టెంప్లెట్. సో మోడల్ నుంచి ఇది మోడల్ అనుకోండి, ఈ డేటాబేస్ అనేది మోడల్ అనుకున్నప్పుడు ఈ మోడల్ నుంచి మనము టెంప్లెట్లు కోవాలంటే ఏం చేయాలి, వ్యూస్ ద్వారా పోతుంది కదా. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఈ డేటా అనేది టెంప్లెట్లు ఎట్లా డిస్ప్లే కావాలో నేను చూపిస్తాను. మన డేటాబేస్లో ఉన్న డేటా టెంప్లెట్లు ఎట్లా డిస్ప్లే కావాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు సపోర్ట్ చేయాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి.